ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. రవి కుజుల యొక్క కలయిక. ధనస్సు రాశిలో రవి కుజుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది? డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు కూడా ఈ రవి కుజులు గురుక్షేత్రమైన ధనస్సు రాశిలో కంజంక్షన్ అయ్యారు. రవి సహజంగా ఉద్యోగకారకుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. అలానే ప్రతిదీ కూడా ఏదైతే ఆరోగ్యమే కాకుండా ఉద్యోగం అంటే ధనం మూలం మిదం జగత్ అంటారు. ధనం సంపాదించాలంటే ఉద్యోగం అనేది అవసరం. రవి ఏదైతే ఉద్యోగకారకుడు, దాని యొక్క కారకత్వాలు లోపలికి వెళ్తే ఏదైతే రవి ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రహం అంటాం. అలానే కుజుడు అంగారకుడు, అంటే ప్రమాదాలు జరగకుండా కోర్టు సమస్యలు, అలానే కెమికల్ కంపెనీలు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, మేస్త్రి, మెకానికల్ ఇంజనీర్లు, అలానే రవి మెడికల్ సంబంధించినవి. అలానే రవి కుజుల యొక్క కలయిక ఏదైతే ధనస్సు క్షేత్రంలో ఉందో కోర్టు వ్యవహారాలు, రక్షణ శాఖ, పోలీస్ డిపార్ట్మెంటు, మెడికలు, ఇన్సూరెన్సులు, అడ్వకేట్సు, ఇవన్నీ కూడా కారకత్వాలు కలిగిన గ్రహాలు ఏమిటంటే రవి కుజుడు. ఈ రవి కుజులు మరి మంచి క్షేత్రమైన గురుక్షేత్రమైన ధనస్సులో కంజంక్షన్ కావటం, అంటే ధనస్సులో కలయిక కలవటం. సహజంగా రవి కుజులు మిత్రులు. కుజుడు రవికి మిత్రుడు, రవి కుజుడికి మిత్రుడు. అలానే రవి గురువుకి మిత్రుడు, గురువు రవికి మిత్రుడు, కుజుడు గురువుకు మిత్రుడు అవుతాడు ఇక్కడ. అలానే ఇక్కడ మరి డిసెంబరు 16 నుంచి జనవరి 14 వరకు కూడా ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాము. సహజంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారంలో రవి వాళ్ళ రాశి నుంచి 3, 6, 10, 11 స్థానంలో సుఫలితాన్ని ఇస్తాడు. అలానే కుజుడు వాళ్ళ రాశి దగ్గర నుంచి 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రతి పని కూడా మనం లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా, కోర్టు సమస్యలు కానీ, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత కానీ, పిత్రార్జితం బాగా కలిసి రావాలన్నా, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, రైతులకు కానీ, కెమికల్ కంపెనీస్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఆరోగ్యపరంగా కానీ, రక్షణ శాఖ కానీ, అడ్వకేట్స్ కానీ, జడ్జెస్ కానీ, వీళ్ళందరికీ కూడా కలిసి రావాలంటే, అలానే ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా కలిసి రావాలంటే ఖచ్చితంగా రవి కుజుల యొక్క అనుగ్రహం అనేది ఉండాలి ఖచ్చితంగా. మరి రవి కుజుల యొక్క అనుగ్రహం అనేది ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మీనరాశి వాళ్ళకి రవి కుజుల యొక్క కలయిక. మీనరాశి వాళ్ళకి ఏదైతే రవి కుజుల యొక్క కలయిక అనేది దశమ స్థానంలో ఉన్నాడు. అంటే ద్వితీయాధిపతి, ద్వితీయాధిపతి అలానే నవమాధిపతి అయిన కుజుడు ఇక్కడ షష్టమ రాశ్యాధిపతి అయిన రవితోటి కలిసి దశమ స్థానంలో ఉండటం వల్ల ఎలా ఉండబోతుంది అంటే వృత్తిపరంగా చిక్కులేమీ రావు, కానీ కొన్ని విషయాల్లో కొంత శ్రద్ధ చూపించాలి. అంటే ఫైల్స్ సంబంధించిన విషయాల్లో కానీ, అలానే మీరు ఏదైతే చేస్తున్న వివాదాలు లేకుండా, వివాదాలకి తావు ఇవ్వకుండా, తోటి కొలీగ్స్తో కూడా అన్ని రహస్యాలు చెప్పకుండా, రహస్యాలు అనేవి చెప్పకూడదు. చెప్పటం వల్ల కూడా మీకు వృత్తిపరంగా కొద్దిగా ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృత్తిపరంగా ఇబ్బందులు కలగవు, కానీ మానసికంగా టెన్షన్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ టెన్షన్ పడకుండా చూసుకోండి. అలానే ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. అయితే భాగస్వామి వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే విద్యార్థులకు అనుకూలమైన మేలు జరుగుతుంది. చిరు వ్యాపారులు కానీ, బడా పారిశ్రామికవేత్తలకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ, మెడికల్ కంపెనీ వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ అనుకూలంగా ఉంటుంది, కానీ పనులలో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి. దగ్గరికి వచ్చినట్టు వచ్చి పనులు వెనక్కి వెళ్ళిపోవటం, ముందుకు వెళ్ళలేకపోవటం, మనం ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటాం, ఆ సమయంలో కొనుగోలు చేయలేకపోవటం, మనం డబ్బులు ఇవ్వటం, కొనుగోలు చేయలేకపోవటం, వృత్తిపరంగా కూడా ఉద్యోగపరంగా కూడా చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆ ఫైనాన్షియల్ పరంగా మనకి అవి సరిపోక మళ్ళీ అప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రుణాలు తీసుకుంటాం మనం, అవి కట్టలేకుండా కొంత నదృష్టి పడటం ఒకటి. మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉండటం. అంటే ప్రతి విషయంలో కూడా కొంత వివాదంగా ఉండే అవకాశాలు ఉంటే వివాదాల వైపు వెళ్ళొద్దండి. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేయొద్దండి. మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి మధ్యవర్తిత్వం అంటే భార్యాభర్తల మధ్యలో కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కానీ కొంత కేర్గా ఉండండి.
ఆ కేర్గా ఉండటం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే అనవసరంగా ఆ డిస్కషన్ చేయొద్దండి. అనవసరంగా డిస్ప్యూట్ చేయటం వల్ల కూడా అనవసరమైన వివాదాలకు తాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా నేను చెప్పబోయే పరిహారాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. చాలామంది కూడా ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయంటే, సహజంగా 1 సంవత్సరం పాటు ఉద్యోగం చేసి ఇంకో సంవత్సరం ఉద్యోగం లేకపోవటం, ఆ సంవత్సరం అంతా కూడా డబ్బులు ఖర్చు కావటం జరుగుతుంటుంది. అంటే ఎగ్జాంపుల్, ఒక మనిషి ఒక 6 నెలల పాటు ఏదో ఒక కార్పొరేట్ కంపెనీలో కానీ, ఒక కాలేజీలో కానీ, బ్యాంకులో కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఎక్కడ చేసినా కూడా ఒక 6 నెలలు చేసిన తర్వాత ఇంకొక 6 నెలల పాటు ఉద్యోగం అనేది లేకపోవటం, సస్పెండ్ కావటం, లేకపోతే వాళ్ళకి యాజమాన్యానికి ఇష్టం లేకపోవటం, యాజమాన్యానికి ఇష్టం లేకపోయినా వీళ్ళకి ఉండలేకపోవటం, రకరకాలుగా జరుగుతుంటుంది. మరి ఉద్యోగం అనేది ఎందుకు ఉండట్లేదు? కొంతమందికి ఉద్యోగం రాలేకపోవటం, ఎంత టాలెంట్ ఉన్నా కూడా, మల్టీ టాలెంట్ పర్సన్ ఉన్నా, ఎంత హై ఎడ్యుకేషన్ ఉన్నా, అలాంటి వాళ్ళకు కూడా కొంతమందికి జాబు రాదు. జాబు రాకపోవడానికి కారణం ఏంటంటే, ఉద్యోగ కారకుడు ఎవరు అంటే రవి అనుకూలంగా ఉన్నాడనుకోండి, మనకి రకరకాలుగా మనం ఎలా ఆలోచన చేస్తామంటే, ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా మనకి ఎడ్యుకేషన్ పరంగా అనుకూలంగా ఉండాలి, అలానే రవిగ్రహం కూడా అనుకూలంగా ఉండాలి. రవి బాగుందనుకోండి, ఉద్యోగం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే రవితో పాటు కుజుడు ఎలా ఉండబోతున్నాడు అంటే, కుజగ్రహం యొక్క అనుకూలత కూడా ఉండాలి. అంటే కుజుడు అంగారక, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేక, ఇల్లు అమ్మలేక, ఇల్లు కొనలేక, గృహయోగం లేక, ప్రమాదాలు జరగటం, యాక్సిడెంట్ జరగటం, వాహనాల మీద ఇబ్బందులు, అలానే మెకానికల్ ఇంజనీర్స్కి ఇబ్బందులు, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, అలానే ప్రతి వాళ్ళకి అడ్వకేట్స్ కానీ, వీళ్ళందరికీ కూడా రకరకాల ఇబ్బందులు కలగటానికి ఏంటంటే కుజుడు. అంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉండాలి, ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉండాలంటే కుజుడు అనుకూలంగా ఉండాలి. అంటే రవి కుజులు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఇన్ హారోస్కోప్. ఏదైతే హారోస్కోప్లో రవి కుజుల యొక్క కలయిక ధనుసు రాశిలో ఉండటం వల్ల మనం కొన్ని విషయాల్లో ఉద్యోగం రాలేకపోవటం, ప్రమాదాలు జరగటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులన్నిటికీ కూడా కారణం ఏంటంటే రవి కుజులు. మరి మన జన్మ జాతకంలో బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గోచారానికి బర్త్ చార్ట్కి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంది. బర్త్ చార్ట్ ఎప్పుడు కూడా పదే చెబుతున్నాను, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు అనేది బర్త్ చార్టు, దాని యొక్క కాండం ఉంటుంది, దానికి కొన్ని కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మల దగ్గర ఆకులు ఉంటాయి. ఆ ఆకులు ఎప్పుడు కూడా గోచారం అంటారు. ఆ ఆకులు వింటర్ సీజన్లో రావటం, ఆ రైన్ సీజన్లో రావటం, వింటర్ సీజన్లో ఉండటం, సమ్మర్ సీజన్లో కింద పడిపోయే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే రాలిపోతుంది, అదే గోచారం అంటారు. మరి గోచార పరంగా మనం చూసుకోవాలి, ఎందుకంటే గోచారం చూసుకోవాలి, బర్త్ చార్ట్ చూసుకోవాలి. గోచారం అనేది 25% ఉంటుంది, ఎప్పుడూ కూడా బర్త్ చార్ట్ అనేది 80% అనేది ఉంటుంది. బర్త్ చార్ట్ చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ గోచారం ఎందుకు చూసుకోవాలి నాయకంటి గారు అని అంటే, ఆవగింజంత అదృష్టం ఉండాలంటే ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. అదే కారణం. అంటే వితిన్ సెకండ్లో మనకు అదృష్టం రావటం కానీ దురదృష్టం రావటం కానీ జరుగుతుంటుంది. ఆ దురదృష్టం అనేది రాకూడదనే ఉద్దేశంతో అదృష్టం రావాలని మనం గోచారం చూసుకుంటాం, దాని యొక్క సూచనలు పాటించి దాన్ని ప్రత్యేకంగా మనం రెమెడీస్ చేసుకుంటాం. ఆ రెమెడీస్ చేసుకోవటమే చాలా ఇంపార్టెంట్గా మనం ప్రాధాన్యత అనేది ఉంటుంది. అంటే ఇక్కడ రవి కుజుల యొక్క రెమెడీస్ కొన్ని చేసుకోవాలి. రవి బాగలేదనుకోండి జాతకంలో, ఖచ్చితంగా జిల్లేడు సమితులతో హోమము, సౌరపాస్పదాస రుద్రాభిషేకము, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రకిరణాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, సూర్యగాయత్రి మంత్రాన్ని, సూర్య నమస్కారాలు, సూర్య అష్టకాన్ని చదువుకోవాలి. ఇది ఉద్యోగపరంగా ఇబ్బందులు కలిగిస్తున్న వాళ్ళు అందరూ కూడా సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. అలానే అంగారకుడి యొక్క ఆరాధన, ఇల్లు కొనలేకపోవటం, ప్రమాదాలు, యాక్సిడెంట్, ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా. అంగారకుడు బాగలేదనుకోండి, అంగారకాయుధే శక్తిహస్తాయుధీమే తన్నో భౌమ ప్రచోదయాత్, తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తిస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, అలానే అంగారక పాశుపదాస రుద్రాభిషేకాన్ని, అంగారక పాశుపద హోమము, కందులు, గోధుమలు, ఎర్రని వస్త్రము, అలానే ఎర్రని పూలు దానం చేయాలి.
అలానే కందులు కానీ గోధుమలు కానీ దానం అనేది చేయాలి ఖచ్చితంగా. అంటే రవి కుజులు ఉద్యోగం అనేది ధర్మం, ఉద్యోగాన్ని పాటించాలి, ఉద్యోగం చేయాలి లేదా వ్యాపారం చేయాలి, ఏదో ఒకటి మనిషి అనేది ఒక వ్యాపకం అనేది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి. కాబట్టి ఇక్కడ రవికుజుల యొక్క దోషం అనేది జన్మ జాతకంలో ఉన్న గోచారంలో ఉన్న దాని యొక్క రెమెడీ చేసుకొని ముందుకు వెళ్ళాలి. రెమెడీ చేసుకొని వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే దీని విషయంలో ముందుకు వెళితే బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అని నేను చెబుతున్నాను. కొన్ని లగ్నాలకి కొన్ని గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయి, కొన్ని లగ్నాలకు కొన్ని గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండవు, కొన్ని దశలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని దశలు అనేవి కలిసి రావు. అలానే నేను చాలా పుస్తకాలు రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతువులు, ఛాయాగ్రహాలు, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, స్వప్నశాస్త్రము, సర్వదేవత గోత్ర పొరలు పార్ట్ 1 పార్ట్ 2, స్వప్నశాస్త్ర దీపిక, అలానే బృహత్ పరిహార సింధు, నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు, అలానే నవగ్రహ దోషములు పోవటానికి చక్కగా కొన్ని పారాయణ స్తోత్ర పారాయణాలకు సంబంధించిన పుస్తకాలు రాశాను. అలానే బృహత్ పరిహార సింధు, రకరకాల పరిహారాలు దోషం పోవటానికి కూడా బృహత్ పరిహార సింధు అనే పుస్తకం రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ దగ్గర దొరుకుతాయి. ఈ పబ్లికేషన్ దగ్గరే కాకుండా మా దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా లభ్యమవుతాయి. ఏదైనా సరే ఈ పుస్తకాలన్నీ కూడా ఎవరైనా బుక్స్ కావాలంటే రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ కోటగుమ్మం సంప్రదించవచ్చు, లేకపోతే నాయకంటి మల్లికార్జున శర్మ బుక్స్ అని కొట్టినా కూడా ఆ పుస్తకాలను వస్తాయి. మేము కూడా దాన్ని మీకు పోస్ట్లో పంపిస్తాము ఖచ్చితంగా. అయితే www.nayakanti.in, www.nayakanti.com చూడండి. ప్రతిదానికి కూడా సమస్యకు పరిష్కారం ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. ఏదో సమస్య వచ్చిందని బాధపడటం అనేది కాదు. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా గోచారాన్ని చూస్తున్నారు. గోచారాన్ని కేవలం మేషరాశి వాళ్ళకి హైదరాబాదులో ఇలా జరుగుతుంది అని చెప్పంగానే జరగటం అని కాదు. బర్త్ చార్ట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూపించుకోవాలి. చూపించుకుంటే నిజంగా దానికి సంబంధించిన రెమెడీస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే సత్యం ఎప్పుడు కూడా సత్యంగానే ఉంటుంది. మనం ఎప్పుడూ జీవితంలో మోసం చేసుకోకూడదు. గోచారం అనేది మేషరాశి వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో ఉండే 5 లక్షల మందికి కానీ, గుంటూరులో ఉండే 3 లక్షల మందికి కానీ రాశి ఫలాలు చెప్పేటప్పుడు అందరికీ అలా జరుగుతుందని మటుకు పొరపాటు పడద్దండి. ఎందుకంటే కొంత సూచనలు ఆవగిందంత అదృష్టం ఉండాలని నేను ఇందాక చెప్పాను కదా. కానీ బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ని చూడండి, బర్త్ చార్ట్ చూపించుకోండి. నా వీడియో కింద కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. మీరు ఎవరైనా సరే ఫోన్ చేయొచ్చు. ఆ నెంబర్స్ నా దగ్గరికే డైరెక్ట్ వస్తాయి. మీరేం అసిస్టెంట్లు సెక్రటరీ దగ్గరికి వెళ్ళదు. ఆ నెంబరు నా దగ్గరికే డైరెక్ట్ ఉంటుంది. గురువుగారితో నాతోనే స్వయంగా మీరు మాట్లాడచ్చు. మాట్లాడితే అన్ని విషయాలు చెప్తాను. అయితే ఎవరైనా సరే నా దగ్గర జాతకాన్ని చూపించుకునేటప్పుడు ఎవరైనా సరే వాయిస్ రికార్డు పెట్టుకోండి, నిజాన్ని తెలుసుకోండి. ఎందుకంటే రకరకాల వాళ్ళు ఉంటారు, భయభ్రాంతులు చెందుతుంటారు. నిజంగా భయం ఉందా లేదా ప్రాబ్లం ఉందా లేదా అని నిజం తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏంటంటే అనుభవం లేని జ్యోతిష్యులు, తెలియని వ్యక్తులు చాలామంది వస్తున్నారు. మీరు ఫార్ములాస్ తెలుసుకోండి. నేను ఇందాక చెప్పాను, గోచారీత్యా వాళ్ళ రాశి దగ్గర నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో రవి ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు, మిగతావన్నీ కూడా చెడ్డ ఫలితాన్ని ఇస్తాడు, అది గ్యారంటీ. అలానే కుజుడు కూడా 3, 6, 11 స్థానాల్లో ఉంటేనే మంచివాడు, మిగతా చోట్ల మిశ్రమైన ఫలితాలు చెడ్డ ఫలితాలను ఇస్తాడని తెలుసుకోవాలి. మీకు కూడా ఎప్పుడు కూడా జ్యోతిష్యపరంగా అవగాహన ఉంటే ఎవరు నిజంగా కరెక్ట్ చెప్తున్నారు, ఎవరు కరెక్ట్ చెప్పట్లేదు. కొన్ని మధ్యకాలంలో పిచ్చి రెమెడీస్ అనేవి వచ్చినాయి. ఉప్పు దీపం పెట్టండి, అలానే నిమ్మకాయని నెత్తి మీద పెట్టుకొని తిరగండి, కొబ్బరికాయ ఇంటి ముందు పెట్టుకోండి, అవన్నీ ఫేక్ రెమెడీస్. లాల్ కితాబ్ రెమెడీస్ అని మహారాష్ట్ర వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేయకుండా ఇలాంటి చిన్న రెమెడీస్ చెప్పారు. అలా అనుకుంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో ఏదైతే దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయడు, ఎదురు కొబ్బరికాయ కొట్టుకోండి సంతానం కలుగుతుందని చెప్పేవాళ్లే. అలా చేయాల. యజ్ఞము అనేది యాగము, జపము, అభిషేకానికే చాలా ప్రాధాన్యత ఉంది. ఎవరిని పడితే వాళ్ళని జాతకాలకు ఫోన్ చేసి మోసపోవద్దండి. చాలామంది కూడా మన ఏజ్ అయిపోతుంది, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంటుంది, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయండి, ఉద్యోగాలు చేయండి, లేట్ చేయొద్దండి. లేట్ చేసుకోకుండా జీవితం అనేది 50 ఏళ్ళు 55 ఏళ్ళు కాగానే ఎవరు కూడా ఉద్యోగం చేయలేకపోతున్నారు, ఎవరు కూడా బిజినెస్ చేయలేకపోతున్నారు. కాబట్టి అలర్ట్గా ఉండండి లైఫ్లో.
అలర్ట్గా ఉండి డబ్బులు కూడా దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళండి. ఏదైనా విషయాలున్నా కూడా మీరు సంప్రదించండి. మీ అందరికి కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.